హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ స్కంద ట్యుటోరియల్. హాయ్, ఈరోజు నేను మీకు M.Ed ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చెప్తానండి. ఇది ఎస్వి యూనివర్సిటీ వాళ్ళది. ఈ M.Ed కోర్సులో మీకు 2 ఇయర్స్ అనేది ఉంటుంది. ఈ 2 ఇయర్స్లో మీకు 4 సెమిస్టర్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఈ 4 సెమిస్టర్స్లోనూ సెమిస్టర్ వైజ్ మీకు టోటల్ 6 పేపర్స్ అనేవి ఉంటుందండి. ఇప్పుడు ఇంకా క్వశ్చన్ పేపర్ మోడల్ చూస్తే ప్రతి పేపర్లోనూ మీకు 80 మార్క్స్కి అంటే టోటల్ 100 మార్క్స్ అండి. 80 మార్క్స్ క్వశ్చన్ పేపర్, రిమైనింగ్ 20 మార్క్స్ రికార్డ్స్ రాయాల్సి ఉంటుంది మీరు. అండ్ ఇప్పుడు ఈ పేపర్ చూస్తే 80 మార్క్స్ ఏంటి అనేది చూస్తే ఈ ప్రతి పేపర్లోనూ మీకు 2 సెక్షన్స్ అనేవి ఇస్తారు. ఒకటి సెక్షన్ ఏ అండ్ ఇంకోటి సెక్షన్ బి. సెక్షన్ ఏలో మీకు 50 మార్క్స్ ఉంటుంది. సెక్షన్ బిలో 30 మార్క్స్ ఉంటుంది. సెక్షన్ ఏలో మీకు 16 క్వశ్చన్స్ ఇస్తారు. అందులో నుంచి మీరు 10 చాయిస్ రాయొచ్చు. సెక్షన్ బి వచ్చి 4 క్వశ్చన్స్ ఉంటాయి. మీరు 2 క్వశ్చన్స్ చాయిస్ రాయొచ్చు. ఇంకా సిలబస్ చూస్తే ప్రతి పేపర్లోనూ మీకు 4 యూనిట్స్ అనేవి కన్ఫామ్గా ఉంటుంది. ఈ 4 యూనిట్స్ని ఎలా ఇస్తారు సెక్షన్ ఏలో సెక్షన్ బిలో అనేది మీకు ఇక్కడ చెప్పాను, ఒకసారి చూద్దామండి. సెక్షన్ ఏ చూస్తే మీకు మొత్తం ఎన్ని యూనిట్స్? 4 యూనిట్స్ ఉన్నాయి. యూనిట్ 1 నుంచి అంటే 1 to 4 క్వశ్చన్స్ యూనిట్ 1 నుంచి, 5 to 8 క్వశ్చన్స్ యూనిట్ 2 నుంచి, 9 to 12 క్వశ్చన్ యూనిట్ 3 నుంచి, 13 to 16 క్వశ్చన్స్ యూనిట్ 4 నుంచి ఇస్తారు. కన్ఫర్మ్ అండి, ఇది మాత్రం కన్ఫర్మ్గా ఇలా ప్యాటర్న్లోనే ఇస్తారు. అండ్ ఇలా మొత్తం ఎన్ని క్వశ్చన్స్? టోటల్ 16 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇందులో మీరు 10 క్వశ్చన్స్ రాస్తే చాలు. 10 క్వశ్చన్స్ అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 5 మార్క్స్, 10 into 5 50 మార్క్స్. ఇక్కడికి సెక్షన్ ఏ అయింది. నెక్స్ట్ సెక్షన్ బి చూస్తే సేమ్ ఇక్కడ కూడా అంతే. మొత్తం 4 యూనిట్స్ ఉన్నాయి. మీకు యూనిట్ 1 నుంచి 17th క్వశ్చన్, యూనిట్ 2 నుంచి 18th, యూనిట్ 3 నుంచి 19, యూనిట్ 4 నుంచి 20th క్వశ్చన్. ఇలా టోటల్లీ మీకు 4 క్వశ్చన్స్ ఇస్తారు. ఇందులో మీరు 2 అటెంప్ట్ చేస్తే చాలు. 2 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 15 మార్క్స్, సో టోటల్ 30 మార్క్స్. సో ఇలా సింపుల్గా చదువుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, చాలామంది ఎగ్జామ్కి చదివే టైం ఉండదు. అండ్ మోస్ట్లీ కొంతమంది జాబ్ చేస్తూ చదువుతూ ఉంటారు. వాళ్ళకి టైం సరిపోదు, ఎగ్జామ్ ముందు రోజు చదవాల్సి వస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి నేను మీకు సింపుల్ లాజిక్ అనేది చెబుతానండి. ప్రతి పేపర్లోనే మీకు 4 యూనిట్స్ అనేవి ఉన్నాయి. మీరు జస్ట్ 3 యూనిట్స్ చదువుకున్నా చాలు, మీరు ఎగ్జామ్ హ్యాపీగా రాసేసి రావచ్చు. ఎందుకంటే ఇక్కడ మీకు క్వశ్చన్ వైజ్ మీకు ఇక్కడ నేను చూపించాను అంటే ప్రతి యూనిట్లో నుంచి ఎలా ఇస్తారు అని. మీరు అలా 3 యూనిట్స్ పక్కాగా చదువుకున్నా హ్యాపీగా రాసేసి రావచ్చు అండి. ఎగ్జామ్ అసలు టెన్షనే అవసరం లేదు. సో ఇది ఈ వీడియో గురించి అండి. ఇది ఓన్లీ ఎస్వి యూనివర్సిటీ వాళ్ళకి మాత్రమే. అండ్ రిమైనింగ్ యూనివర్సిటీలో ఎలా ఉంటుందో నాకు తెలీదు. సో నేను ఇక్కడ స్టూడెంటే కాబట్టి ఎస్వి యూనివర్సిటీ గురించి నాకు తెలిసినంత వరకు నేను ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. సో దిస్ ఈజ్ మై వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.